నమస్కారం. బీడీఎస్ న్యూస్ తెలుగుకి సుస్వాగతం. బ్రిటిష్వారి నుంచి స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ గాంధీ పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా ఇవాళ వరకు చేస్తున్నటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించి చేస్తున్నటువంటి కార్యక్రమాలు అయితేనే ఉన్నో, ఆ రోజు చాచా నెహ్రూ దగ్గర నుంచి ఈరోజు రాహుల్ గాంధీ గారి వరకు కూడా అదే చెప్పడం జరిగింది. పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం ఇచ్చి 10 సంవత్సరాలు అయినప్పటికీ ఇక్కడ ఇచ్చినటువంటి 1,02 లక్షల రూపాయలు రుణమాఫీ చేయలేనటువంటి కేసీఆర్ చేతగాని ప్రభుత్వాన్ని పారదోలి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి నిజమైన తెలంగాణ ఇచ్చినట్లుగా రైతులు, రైతు పిల్లలు, నిరుద్యోగులు, నిధులు ఎవరికైతే కావాలో వాళ్ళందరూ కూడా ఈరోజు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా సంవత్సరంన్నర క్రితం ఏదైతే రచ్చబండ కార్యక్రమం ద్వారా రాహుల్ గాంధీ గారు వరంగల్ వచ్చి వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట ఆ రోజు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో 2 లక్షల రూపాయల హామీ, గతంలో కాంగ్రెస్ పార్టీ 2004లో ఏర్పడినప్పుడు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఈ దేశవ్యాప్తంగా చేసినటువంటి రుణమాఫీ ఏదైతే ఉందో, మళ్ళీ అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడానికి రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే మల్లు భట్టి విక్రమార్క గారి ప్రభుత్వం ఏదైతే ఉందో నిర్ణయం తీసుకోవడం జరిగింది. క్యాబినెట్ సమావేశం పెట్టి క్యాబినెట్ వ్యాప్తంగా ఉన్నటువంటి క్యాబినెట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తుమ్మల నాగేశ్వర గారి దగ్గర నుంచి, శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర నుంచి, శ్రీధర్ బాబు గారి దగ్గర నుంచి, పొన్నం ప్రభాకర్ గారి దగ్గర అందరూ కలిసి నిర్ణయం తీసుకొని 2 లక్షల రూపాయల రుణమాఫీ ప్రకటన చేయడం జరిగింది. రేపు ఆగస్టు 15వ తారీఖు నిజమైనటువంటి స్వాతంత్రం తెలంగాణ రాష్ట్రానికి రాబోతా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏదైతే హామీలు ఇచ్చామో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తే ఉచిత బస్సు ప్రయాణం దగ్గర నుంచి మొదలుపెట్టేసి 500 రూపాయలు ఏదైతే సిలిండర్ ఉచితంగా 500 రూపాయలకి ఇస్తామని చెప్పినామో ఆ కార్యక్రమం అయితేనేమి, ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ వస్తూ ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ కూడా ప్రకటించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రైతు భరోసా పేరిట ఏదైతే ప్రామిస్ చేశామో అది కూడా రైతులకి చేస్తారు. నిరుద్యోగులకి ఉద్యోగ కల్పన జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటన చేస్తారు. అదే రకంగా వృద్ధుల కోసం కూడా పెన్షన్ ఏదైతే పెంచుతామని చెప్పారు, అది కూడా రాబోయే కాలంలో పెంచుతారు. గత 10 సంవత్సరాలు చేసినటువంటి 7 లక్షల కోట్ల అప్పులు, ఆ రుణాలని తీర్చుకుంటూ కూడా సంక్షేమ కార్యక్రమాల దిశగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉందంటే ఇది కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యం, కాంగ్రెస్ పార్టీ నాయకుల వల్లనే సాధ్యం తప్పితే ఇంకెవరి వల్ల కాదనేది వాస్తవం. ఖచ్చితంగా ఏదైతే రైతులు ఉన్నారో తెలంగాణ రైతాంగాన్ని మొత్తానికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం. ఖచ్చితంగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ కాగానే మళ్ళీ రైతులు రుణాలు తీసుకొని వాళ్ళ పొలాల్లో చేసేటటువంటి పంట కార్యక్రమాలని మొత్తం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం. రైతులకి, మహిళలకి, నిరుద్యోగులకి ఏదైతే ఉద్యోగ కల్పన కూడా రాబోతూ ఉంది కాబట్టి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సందర్భంగా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, భట్టి విక్రమార్క గారికి. ఈ నిర్ణయం తీసుకున్నందుకు, తొందరగా చేస్తున్నందుకు కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నగర కాంగ్రెస్ కమిటీ తరఫున. థ్యాంక్ యూ అండ్ ఆల్. శాసనసభ ఎన్నికలకు ముందు వరంగల్లో జరిగినటువంటి పెద్ద ఎత్తున జరిగినటువంటి రాహుల్ గాంధీ గారి సభలో ఆనాడు రాహుల్ గాంధీ గారు తెలంగాణలో రేపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తారని వారు మాట ఇచ్చినారు. ఆ మాట ప్రకారం రైతాంగం కూడా సోనియా గాంధీ గారి నాయకత్వంలో, ఖార్గే గారి నాయకత్వంలో, ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని నమ్మి మంచి మెజార్టీతో 64 సీట్లు, మిత్రపక్షంతో 65 సీట్లు శాసనసభలో గెలిపించి మరి అధికారాన్ని కట్టబెట్టారు. దానికి ఎన్నికలు అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కసరత్తు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మళ్ళీ వనరులన్నీ, ఎందుకంటే అప్పుల్లో సుమారుగా 10 లక్షల రూపాయల అప్పులు, నెలకు వడ్డీలు కట్టేదానికే సరిపోయే పరిస్థితి లేదు. దీన్ని సుదీర్ఘంగా 6 నెలల నుంచి ఒక పక్క పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉంటే కూడా దీని మీద మంత్రివర్గం మరి ఇంకా నిపుణులు చాలా ఎక్సర్సైజ్ చేసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి క్యాబినెట్ అంతా కూడా, ఫైనాన్స్ మినిస్టరు మరి భట్టి విక్రమార్క వీళ్ళందరూ కూడా చాలా ఎక్సర్సైజ్ చేసి రైతులకు మనం ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలని కొంత కష్టమైనప్పటికీ సాహసోపేతమైనటువంటి నిర్ణయం మొన్న మరి 19వ తారీఖు నాడు జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో వారు నిర్ణయం తీసుకోవటం వారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున, ఖమ్మం జిల్లా నుంచి రైతాంగం తరఫున, రాష్ట్ర రైతాంగం తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటారు. ఎందుకంటే చాలామంది ఛాలెంజ్ చేశారు, ఆ ఛాలెంజ్కి నిలబడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇంతకుముందు రుణమాఫీ చేస్తూ ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి కేసీఆర్ గారు మొదటి విడతలో చెప్పారు, రెండో విడత జరిగింది. 10 సంవత్సరాలు సుమారుగా అధికారంలో ఉండి వాళ్ళు 90 పైసల వరకు చేశారు, మిగతా పూర్తి చేయాలి. అది కూడా అప్పుడు కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం
ఆగస్టు 15 అని చెప్పారు. జూలై నుంచే ఫస్ట్ వీక్ నుంచే మొదలు పెడతా ఉన్నారు. ఆగస్టు 15కి మరి పూర్తి స్థాయిలో ఇచ్చే విధంగా కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. అదేవిధంగా రైతుల కోసం రైతు భరోసా విషయంలో కూడా చాలామంది అవాకులు చవాకులు చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం దగ్గర ఒక చిత్తశుద్ధి ఉంది. ఎవడైతే సామాన్యుడు ఉన్నాడో, శ్రమజీవి ఉన్నాడో, కష్టజీవి ఉన్నాడో, ఎవడైతే పేదవాడు ఉన్నాడో వాడికే పథకాలు అందాలి. ఏ పేదవాడికైనా రేషన్ కార్డు ఇచ్చినా, లేకపోతే ఇల్లు ఇచ్చినా, లేకపోతే రైతు బంధు ఇచ్చినా వాళ్ళకి అందాలి తప్ప కోటేశ్వర్లకు, తార్ రోడ్లకు, కంకరకు, లేకపోతే కంకర మిల్లులకు, గ్రానైట్ క్వారీలకు, రియల్ ఎస్టేట్ జరిగే వీటికి ఇవ్వటానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. అందుకని దాని మీద కూడా ఒక కమిటీ వేసారు, సబ్ కమిటీ వేసారు. మన ఆర్థిక మినిస్టర్ గారు ఉన్నారు, రెవెన్యూ మినిస్టర్ గారు ఉన్నారు, శ్రీధర్ బాబు గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎక్సర్సైజ్ చేస్తారు. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి ఉంది. ఇప్పటికే 31,000 కోట్లు, ఒకటి కాదు రెండు కాదు, 31,000 కోట్లు రైతులకు రుణమాఫీకి శ్రీకారం చుట్టిన తర్వాత రేపు వచ్చేటువంటి దాంట్లో 6,000 రావచ్చు, 5,000 రావచ్చు, ఎన్ని వేల కోట్లు వచ్చినా ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. దాంట్లో ఆందోళన చెందొద్దు. ప్రతిపక్ష పార్టీలు గందరగోళానికి సృష్టించాలని చూస్తాయి. మరి రైతాంగం కూడా మరి మీరు ఇచ్చినటువంటి రుణానికి మీరు ఎట్లయితే ఈరోజు చెప్తా ఉన్నారో రైతు భరోసా విషయంలో కూడా ఈ ప్రభుత్వం వెనక్కు తగ్గదు. అందుకని ఖచ్చితంగా పేదలకు అందే విధంగా ఈ ప్రభుత్వం చేసుకుంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రభుత్వానికి అండ ఉండి భవిష్యత్తులో జరిగేటువంటి ఏ ఎన్నికలు కానీ, ఏ కార్యక్రమం కానీ మీ పూర్తి సహకారం కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా మీ సహకారం ఇవ్వాలని రైతులు కోరుకుంటూ ఈ నిర్ణయం తీసుకున్నటువంటి కేబినెట్కి, ముఖ్యమంత్రి గారికి, కేవలం సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గారికి, ఖార్గే గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ గాంధీ పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా ఇవాళ వరకు చేస్తున్నటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించి చేస్తున్నటువంటి